రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయకూడదా? సోకాల్ రాజకీయ నేతలందరూ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వస్తున్న విమర్శల్లో అర్థముందా? సినిమాల్లో నటించి సంపాదించిన సొమ్ము నిస్వార్థంగా ప్రజలకు ఖర్చు పెట్టడమే తప్ప దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదా? నేరమా? ఇబ్బందా? ఎవరికైనా సమస్య లేదు. ఆయన రాజకీయాల్లో రాణించాలి అని అంటే అసలు సినిమాల్లో నుంచి పూర్తిగా విరమించుకోవాలా? ఏదైనా సంబంధం ఉందా? పోనీ మరికొంతమంది నాయకులను మనం ఇవాళ ఉదహరించుకుందాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రిగా ఆయన నోటైపోయాడు. ఎలా? ఆయనకి వ్యాపారాలు ఉండబట్టి. అనేకమైనటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రితో మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును పోల్చినప్పుడు ఈయన కూడా ఇవాళ ఒక రికార్డు ఏంటది? భారతదేశంలో మరలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే అత్యంత సంపన్నవంతులైన ముఖ్యమంత్రులుగా ఇవాళ మనకి కనపడుతున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది సంపద? వ్యాపారాల నుంచి. మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యాపారాలు ఉండొచ్చు. అలాగే అనేక మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ వ్యాపారాలు లేవా? లేకుండా బతికేస్తున్నారా? మరి వాళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి? వీళ్ళందరూ ఏమైనా నిజమైన గాంధేయవాదులా? కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే నేత దుస్తులు ధరించి సాధారణమైనటువంటి జీవనం సాగిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుల కాదే. సరే, ఇవాళ ప్రస్తుత వ్యవస్థకు తగ్గట్టుగా ఆలోచిద్దాం. ఒక రాజకీయ పార్టీని నడపాలి అని అంటే ఖచ్చితంగా ఆదాయం ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఆ ఆదాయం ఏంటి? తనకు సంబంధించినటువంటి వరకు సినిమాల్లో నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి పార్టీని నడిపించాలి కాబట్టి సినిమా నాకు కంపల్షన్ అన్నాడు. దాంతో మరొక ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక సత్యమే అది. ఇవాళ నేను నాయకుడిగా ఎదగడానికి మొట్టమొదటి కారణం ఏంటి? బేస్ ఏంటి? ఒక నటుడిగా నేను రాణించబట్టి, కోట్లాది మంది నాకు అభిమానులు ఉండబట్టి, ఇవాళ రాజకీయ ఎదుగుదలకు వారే వేదిక కాబట్టి మరి సినిమాను ఎలా వదిలేయాలి? నా ఊపిరే సినిమా కదా. దాంతోపాటు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన నా వృత్తిని పక్కన పెట్టాల్సినది, అలాగే నా ప్రవృత్తిని కూడా పూర్తిగా దూరం చేసుకోవాల్సిన అవసరం ఏమన్నది? ఒక సినిమా సెట్లో నేను నటిస్తున్నప్పుడు నాలో వచ్చేటటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక పవర్ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి నాకు వచ్చే ఆదాయం పార్టీ కోసం అనంటే ప్రజల కోసం ఖర్చు పెడుతున్నట్టే కదా. మరి ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించరు విమర్శ చేసేవాళ్ళు అన్నది ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి ప్రాథమిక సత్యం. మరి మిగతా వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది పవన్ కళ్యాణ్లోనే ఎందుకు జనం ఎత్తి చూయించేటటువంటి పరిస్థితి అని అంటే, జనం కాదు నా దృష్టిలో కొంతమంది నాయకులు. ఆ నాయకులకి ఎందుకని టార్గెట్ చేయటం? ఎస్, పవన్ కళ్యాణ్ మోస్ట్ అటాకింగ్ పొలిటీషియన్ గా ఉన్నాడు కాబట్టి ఎక్కడ వేలెత్తి చూయించవచ్చు అన్నటువంటి వంకలు ఎత్తుతారు. కానీ ఇవి జనానికి బాగానే అర్థమైంది. పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించిన ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నాడు అన్నది స్పష్టంగా చెప్పాడు. అలాగే కౌలు రైతులకు తన సొంత ఆదాయం నుంచే ₹1,00,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయగలిగినటువంటి బలిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను బేస్ చేసుకునే ఆర్థిక వ్యవస్థ తను సృష్టించుకున్నదే సినిమాల ఆదాయమే. మరి దాన్ని ఎందుకు వదిలేయాలి? ఇవాళ సినిమాలు అలాగే రాజకీయం రెండు తను ఒకే వేదిక మీద చేయలేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో పడినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ మరో లాజిక్ ఉంది. రాజకీయ పార్టీలకి అలాగే వాళ్ళ వృత్తి వ్యాపారాలకు సంబంధం ఉందా అని అంటే, హెరిటేజ్ నుంచి డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబు ఏమీ ఖర్చు పెట్టట్లా. అలాగే జగన్మోహన్ రెడ్డి, అలాగే కేంద్రం నుంచి కూడా మనం ఒక ఆలోచన చేద్దాం. బీజేపీ పార్టీ అత్యంత బలిష్టమైనటువంటి ఆర్థిక వేదికగా అనేక కంపెనీల నుంచి వ్యక్తుల నుంచి రాబట్టినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో ఆర్థికమైంది, ఎస్, దేశంలోనే హైయెస్ట్ డిపాజిట్స్ ఉన్నటువంటి పార్టీగా, అలాగే కంట్రిబ్యూషన్ పొందినటువంటి పార్టీగా బీజేపీ ఉంది.
మరి బీజేపీ లాగా వీళ్ళు కూడా కొన్ని కంపెనీల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది కదా అని కొంతమంది ప్రశ్న వేయచ్చు. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అంత బలీయమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈ పార్టీలను పోషించాల్సింది ఎవరు? కార్యకర్తలే. టీడీపీకి ఉన్నటువంటి బలం ఏంటి? కార్యకర్తలే. వాళ్ళు ఇచ్చినటువంటి చందాలే. దాంతో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇచ్చేటటువంటి చందాలు కూడా ఉంటాయి. ఇవి పుంఖానుపుంఖంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో ఒక పారిశ్రామికవేత్త ఒక రాజకీయ పార్టీకి కొన్ని కోట్ల నిధులు ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ క్విడ్ ప్రో అనేది స్పష్టంగా ఉంటుంది. దీన్ని క్విడ్ ప్రో అనొచ్చు కూడా. బికాజ్ ఒక రాజకీయ పార్టీకి చందాలు ఇచ్చినటువంటి సంస్థ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఏమీ ఆశించకుండా ఇస్తుందా? కుదరదు. అలా ఆశిస్తారు. ఏం ఆశిస్తారు? అది కాంట్రాక్ట్ అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఆ బిజినెస్ సంబంధించినటువంటి ఫేవర్ తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి అసలు రాజకీయ పార్టీలకి ఎవరు పడితే వాళ్ళు చందాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యవస్థ కూడా కాలుష్యానికే గురవుతుంది. వ్యవస్థ కూడా అవినీతికి వేదికగా మారుతుంది. రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి దోపిడీదారులు, అవినీతి పరులు ఎవరైతే ఉంటారో ఈ పార్టీలకి కొంత ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాటి డిమాండ్స్ను ముందు పెట్టే ఇస్తారు. మరి అప్పుడు ఏమవుతుంది? ప్రజాస్వామ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. విలువలు దెబ్బతింటాయి, కోల్పోతారు పూర్తిగా. విలువలకు రాజకీయాలకు సంబంధం లేనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ తన స్వంత కష్టాన్ని నమ్ముకొని పార్టీని నడిపిస్తాను అనంటే ఎస్, అదొక అంకిత భావం. కానీ ఆయన సినిమాలు ఫెయిల్ అయినాయి, ఆయనకు ఆదాయం పోయింది, మరి పార్టీని నడపడానికి ఎస్ ఇక్కడే ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఏంటది? కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆహ్వానించాలి. పార్టీకి నిధులు అలా పెంచుకోవాలి. అలా ఇలా రెండు రకాలుగా. ఒకటి, తన కష్టార్జితాన్ని తను నమ్ముకొని పార్టీని నడిపించటం, ఎవరి మీద ఆర్థికమైనటువంటి భారాలు పెట్టకుండా. ఆయనకు అవకాశం ఉన్నంత వరకు అదే పని చేస్తారు. అవకాశం తగ్గినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు తోడుంటారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించటం అనేది అనివార్యమా అంటే అది ఆయనకి సంబంధించిన వ్యక్తిగత విషయం. అలాగే రాజకీయానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో 100% ఆయన ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, సంపాదన చేయవచ్చు. ఆ సంపాదన పార్టీకైనా ఖర్చు పెట్టవచ్చు, లేదా సొంతానికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఆయన హక్కు. కాబట్టి దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించటం అభ్యంతరమని ఎవరైనా వాదిస్తే అది మూర్ఖవాదన. పవన్ కళ్యాణ్ కావాలని సినిమాలను వదిలేసి కేవలం రాజకీయం కోసమే అంకితం అవ్వాలి అని అంటే ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. ఒకటి, పార్టీని నడపటం నిధులు కావాలి. అలాగే తన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయంగా, అలాగే తన టైం మేనేజ్మెంట్, మొత్తం తన యాటిట్యూడ్కి సంబంధించి తను తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా సినిమాల్లో నటించాలి అన్నటువంటి అభిమానుల ఆకాంక్షను కూడా తను తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాజకీయాల్లోకి సినిమాల నుంచి వచ్చిన వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, సినిమాల ద్వారా జనాన్ని మెప్పించటం. రెండోది, పాలన ద్వారా ప్రజల మధ్య ఒక నాయకుడిగా ఎదగటం. అఫ్ కోర్స్ కొంతమందికే ఈ అవకాశం ఉంటుంది. ఆ కొంతమందిలో మొదటిగా ఇవాళ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో దొరికినటువంటి సదవకాశం. దాన్ని ఆయన మిస్ అవ్వాల్సిన పనే